హాయ్ అండి. వెల్కమ్ టు లిజా గార్డెన్ 786. మా టెర్రస్ గార్డెన్లో ఈరోజు చూడండి ఎలాగున్నాయి, ఏమేమి ఉన్నాయో పంటలు ఒక్కసారి మీరు మంచిగా చూడండి వీడియో. ఇది చూడండి, చైనీస్ క్యాబేజ్ అంటారంట దీనికి. ఇవి చాలా వచ్చినాయండి మా గార్డెన్లో, టెర్రస్ గార్డెన్లో. చూడండి, నేను గ్రో బ్యాగులో పెట్టాను ఇవి. ఫస్ట్ స్టార్టింగ్ ఏమనుకున్నానంటే నేను ఇవి క్యాలీఫ్లవర్ అనుకున్నాను, క్యాలీఫ్లవర్ మొక్కనని పెట్టాను. కాదు, ఇవి చూడండి ఇలాంటివి ఇవి వచ్చినాయి. పెద్ద పెద్దగా అయినాయి చూడండి, మంచిగా గడ్డలు కూడా చాలా బాగా వచ్చాయండి. చాలా మంచిగా వచ్చినాయి అయినా కూడా. చిన్నవి చిన్నవి అలాగే ఉంచేసి పెద్ద పెద్దవి తెంపేసుకుందాము. పెద్ద పెద్దవి మొత్తం తెంపేసుకుందామని తెంపేస్తున్నాను అన్నట్టు. గ్రో బ్యాగ్లో చాలా బాగా వచ్చాయండి. గ్రో బ్యాగ్లో పెట్టాను నేను, చాలా మంచిగా వచ్చాయి. ఇవి ఫస్ట్ సారి మా గార్డెన్లో రావడము, ఈ ఫస్ట్ సారి మొక్కలు పెట్టడము. నేను ఆన్లైన్లో తెప్పించాను, ఇవి ఆన్లైన్లో తెప్పించేసాను నేను. ఇవి వేస్తే మంచిగా వచ్చాయి. ప్రతి ఒక్కటి వచ్చినాయి, కానీ ఇవే వచ్చినాయి. కానీ ప్రతి గింజ ఎన్ని అంటే చాలా వచ్చినాయి. అన్నీ వేసాను సీడ్స్ అన్నీ, కానీ అవన్నీ రాలేదు, ఇవి వచ్చాయి. ఇంకా వేరే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇందులో కూడా ఉంది చూడండి, ఒకటి బాక్స్లో పెట్టాను అన్నట్టు నేను. ఎంత పెద్దగా ఉందో, ఇదైతే చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా వచ్చింది ఇది. దీని ఏర్లు కూడా ఎక్కువ పారవండి, ఇవి ఇంత గడ్డ ఉండేది ఏరు, అంతే ఏరు దాన్ని. ఆ కొన్ని ఏర్లకి అంత మంచిగా వస్తుంది అన్నట్టు అది. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంత మంచిగా వచ్చింది చూడండి, ఎంత అందంగా ఉందో కదా. చాలా బాగున్నాయి. ఇలాంటివన్నీ మన గార్డెన్లలో మనం పెంచుకోవచ్చు అన్నట్టు. ఇవి ఎంత పెద్దగా ఉంది చూడండి, ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉందో. అవ్వండి అవ్వండి, చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి. ఇందులో కూడా ఒకటి ఉంది. ఇంకా చిన్న చిన్న ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా మళ్ళీ తర్వాత అవి తెంపుదాము. ఈ పెద్దగా అయినవి తెంపుదాం అనేసి పెద్ద పెద్దవే తెంపాను. తోటకూర ఉందండి మన గార్డెన్లో, తెంపుకున్నాము. తోటకూర చూడండి, చాలా బాగుంది తోటకూర. కొంచెం 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 అంటేనే చాలా ఎక్కువ అయిపోతాయి. తోటకూర చాలా పెద్దగా అవుతాయి. పెద్దగా అయిన లోపటే మనం తెంపుకుంటే చాలా బాగుంటాయి. కాడలు కూడా చాలా బాగుంటాయండి, వండుకుంటే మంచిగా ఉంటాయి తోటకూర. ఇందులో కూడా ఉంది చూడండి. ఇందులో చూడండి ఎంత ఉందో, ఇంకా చాలా ఎక్కువ వచ్చింది అన్నట్టు ఇందులో. ఒకసారి చూడండి ఇందులో ఎంత వచ్చిందో. అసలు చాలా బాగుంది కదా. ఎంత ఆరోగ్యంగా ఆర్గానిక్ మనము తెంపుకోవడం అంటే చాలా మంచిదండి. అసలుకి అందరు పెట్టుకోండి, ప్రతి ఒక్కరు మొక్కలు పెట్టుకోవచ్చు, ప్రతి ఒక్కరు మనము గార్డెన్ పెంచుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఆకుకూరలు కనీసం లేకుండా ఆకుకూరలన్నా పెట్టుకోండి. ఆకుకూరలు పెట్టుకుంటే మీకే అలవాటు అయిపోతుందండి. ప్రతి ఒక్క ఆకుకూర ఉంది చూడండి మా గార్డెన్లో. మా గార్డెన్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సరేనా. తోటకూర చాలా దగ్గర ఉంది. ఇక్కడ కూడా ఆకుకూర ఉంది, తెంపుకుందాము. ఇక్కడ టమాటాలు ఉన్నాయండి, టమాటాలు తెంపుకుందాము. టమాటాలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. టమాటాలు కూడా కొన్ని టమాటాలు వెళ్తాయి, టమాటాలు కూడా కోసుకుందాం మనము ఈరోజు.
ఇక్కడ చూడండి దొండకాయ ఎట్లాగొచ్చినాయి, ఎన్ని కాయలు వచ్చాయి చూడండి. ఒక్కటే ఒక కొమ్మ, ఆ కొమ్మ చిన్న కొమ్మ కానీ ఎన్ని ఉన్నాయి చూడండి ఒక్కసారి దొండకాయలు. ఎన్ని దొండకాయలు కాసాయో, కానీ దొండకాయ కాసిందంటే భలే వస్తుందండి, చాలా బాగా వస్తాయి దొండకాయలు, చాలా మంచిగా ఉంటాయి అన్నట్టు కూడా ఇవి. ఇక్కడ కూడా 2 ఉన్నాయి, తెంపేసుకున్నాము. మనం పచ్చడి కూడా చేసుకోవచ్చండి దొండకాయతోటి. దొండకాయ పచ్చడి చాలా బాగుంటుంది, చట్నీ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. పచ్చిమిరపకాయ కానీ ఎండుమిరపకాయ వేసి, ఎల్లిగడ్డ వేసి, చింతపండు వేసి మనం చేసుకున్నామంటే చాలా బాగుంటుంది దొండకాయ పచ్చడి. నేను అలాగే చేసుకుంటాను, 2, 3 ఉంటే కనుక. ఈ చెమ్మకాయలు 2 ఉంటే తెంపేసుకున్నాను. ఇక్కడ టమాటా ఉంది చూడండి, ఎంత బాగుందో టమాటా. ఈ టమాటాలు కూడా కోసుకుందాం మనము. గార్డెన్లో ప్రతి ఒక్కరు గార్డెన్ పెంచేదానికి ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చు. మనం కొంచెం మట్టి అయినా సరేనండి, మీ గార్డెన్లో కొద్దిగా తెచ్చుకొని మీ ఇళ్ళల్లో, మీ బాల్కనీలో కానీ మీరు పెంచుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఆకుకూరలు, మెంతన కూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా పెంచుకుంటే చాలండి. నేను పుదీనా అయితే ఎప్పుడు కొనను. 2, 3 ట్రప్పులు ఉంది కాబట్టి నాకు పుదీనా నా ఇంట్లో సరిపోతుంది మంచిగా. మా గార్డెన్లోదే మాకు సరిపోతుంది. టమాటాలు వస్తాయి, వంకాయలు, ప్రతి ఒక్కటి మనం గార్డెన్ పెడితే, ఎందుకంటే మనకి చాలా ఆర్గానిక్ కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. ఆర్గానిక్ ఒకటి కానీ మనకి హెల్త్ కూడా చాలా మంచిది, ఆక్సిజన్ కాబట్టి మొక్కలు మనకి. ఈ మొక్కలు మన ఆక్సిజన్ ఎంత మంచిగా ఆక్సిజన్ ఇస్తాయంటే అంత మంచిగా వస్తాయండి. పొద్దున్నే లేస్తే కానీ మనము గార్డెన్లో వెళ్ళామంటే కనుక చాలా అసలు ఎంత మంచిగా ఉంటుంది, అంత హ్యాపీ ఉంటుందండి. మీరు ప్రతి ఒక్కరు పెంచుకుంటేనే మనకి వచ్చే రోజులలో చాలా బాగుంటుంది అన్నట్టు, చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఈ వచ్చే రోజులలో ఇంకా మనకి ఇంకా ఇది అవుతుంది. ఇప్పుడు నాకు 2 సంవత్సరాలు అయిపోయింది నా గార్డెన్ పెట్టి. 10 సంవత్సరాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, 20 సంవత్సరాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి గార్డెన్స్. నాకు అంతకుముందు తెలియదు కాబట్టి కొన్ని పెట్టుకుంటా ఉన్నాను. ఇప్పుడు మొత్తం నేను అసలు ప్రతి ఒక్క మొక్క, ప్రతి ఒక్క ఆకుకూర, ప్రతి ఒక్క కూరగాయలు పండిస్తున్నాను నేను. చాలా హ్యాపీ ఉందండి నాకు. మీరందరూ పెంచుకోవాలా, మీరందరూ ఆర్గానిక్ పెంచుకోవాలా, ఆర్గానిక్ పెట్టుకోవాలని నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరందరూ పెట్టుకుంటే, మీరందరూ పెంచండి. పాలకూర చూడండి ఎంత తెంపాను చూడండి, ఒక్క చెట్టుకి ఎంత పాలకూర తెంపాను. ఇంకా ఉందండి పాలకూర, చాలా దగ్గర ఉంది, చూపిస్తాను మీకు ఎంత పాలకూర తెంపుతానో నేను. ఇది చూడండి క్యాబేజ్ ఆకు అంటారు, ఇది చైనీస్ వాళ్ళు ఎక్కువ తింటారంట, ఇది చైనీస్లో పండుతుందంట. మనకి ఇక్కడ ఇది నేను ఆన్లైన్లో తెప్పించాను అన్నట్టు. ఈ మొక్కలు, ఈ ఆకులే మనకి తెంపుకుంటే మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం ఎగ్ రైస్లో, నూడిల్స్లో, ప్రతి దాంట్లో ఏ దాంట్లో అయినా ఇది వేస్తే ఆకు చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. నేను వేసానండి, ఎగ్ రైస్లో వేసి వండాను, నేను నూడిల్స్లో వేసి వండాను, చాలా బాగుంటుంది. ఈ ఆకు చాలా మంచిగా ఉంటుంది కూడా, మేము తింటున్నాం, ఎంత మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. క్యాబేజ్ లాగా, సేమ్ క్యాబేజ్ లాగానే, అది క్యాబేజ్ అంట, ఇది కూడా క్యాబేజ్ అంటున్నారు. నాకు తెలియదు ఏ క్యాబేజో కానీ చాలా బాగుంది, ఆకు అయితే చాలా మంచిగా ఉంది. నేను వండుతున్నాను. ఇందులో కూడా ఉంది చూడండి, ఇందులో కూడా వచ్చింది. చిన్నగా మెత్తగా వచ్చింది, చాలా మెత్తగా, అసలు మనకి ఎట్లా ఉంటుంది, ఉల్లిగడ్డ ఉన్నట్టు ఉంటుందండి ఇది. కానీ అలాగ స్మెల్ ఉండదు, సప్ప ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది ఇది. ఎవరైనా పెంచుకోవచ్చు. ఆన్లైన్లో తెప్పించుకుంటే ప్రతి ఒక్కటి వస్తాయండి, ప్రతి ఒక్క సీడ్స్ వస్తాయి అన్నట్టు ఆన్లైన్లో తెప్పించుకుంటే. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి, ఎంత ముద్దుగా ఉన్నాయి ఆకులు అయితే కన. చూడండి ఎంత తెంపానో నేను. పాలకూర, ఆకు, తోటకూర, ఇవి క్యాబేజ్ చూడండి ఎంతంత ఉన్నాయి, ఒక్కొక్కటి ఎంత పెద్దగా అయినాయి చూడండి. ఇది ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి ఎలా వండాలో నాకు ఒకసారి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇన్ని టమాటాలు వెళ్ళినాయి,
నా కూరగాయలు ఇవి ఇన్ని ఎళ్ళినానన్నట్టు నా టెర్రస్ గార్డెన్‌లో ఇంతంత వస్తున్నాయి కాబట్టి నాకు చాలా చాలా ఆనందం ఉంది. మీకందరికీ హ్యాపీనండి. సరేనండి. ఓకే. బాయ్ అండి అందరికీ.